సరే ఇప్పుడు చూస్తే సినిమాల పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఓటీటీ ఎక్కువ అవ్వటం వల్ల లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఇప్పుడు చిన్న సినిమాలకి ఆదరణ తగ్గింది అనే కామెంట్ ఒకటి ఉంది. మీ అభిప్రాయం ఏంటి? మీ అబ్జర్వేషన్? నిజమేనమ్మా. చిన్న సినిమాల వలన లేకపోతే ఓటీటీకి వచ్చే సినిమాలు కానీ చాలా బాగా తీస్తున్నారు ఇప్పుడు. అంటే మామూలుగా మన సినిమాలలాగానే అంతకంటే క్వాలిటీగా తీస్తున్నారు చెప్పాలంటే. దానివల్ల మాలాంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మంచి ఉపాధి కలిగిందమ్మా. ఉపాధి కలిగింది, ఆ విషయంలో డౌటే లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ హ్యాపీగా బతుకుతున్నారు. చెప్పాలంటే మన సినిమాల కంటే కూడా బాగా తీస్తున్నారు. నేను చెప్పేగా ఇప్పుడు రెక్కీ కూడా వచ్చి రెక్కీ వచ్చింది. నా సినిమాలు ఇంటికి చెప్పాలంటే రెక్కీ నాది బెస్ట్ ఫిల్మ్ నాది. అది ఓటీటీలో మంచి పేరు వచ్చింది నాకు. ఓటీటీ రెక్కీ 2 కూడా తీస్తారంటున్నారు. దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నాదే. పోలూరి కృష్ణ గారు చెప్పారు 40 రోజులు కావాలని ఇది డేట్లు నాకు అని చెప్పి. ఇంతవరకు జీ తెలుగు కూడా ఇంకేమీ డిసిషన్ తీసుకోవాలా. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఎన్ని ఉన్నాయి? నా ఇప్పుడు 6-7 ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. ఈ మధ్యన మాయా కలిసిన ఒకటి చేసి వచ్చా ఇక్కడ భోపాల్లో. మాయా కలశం అది ఒకటి బాగుంది. ఇంకోటి పేరు పెట్టలేదు కానీ ఇంకోటి వేరే ఇప్పుడు పిల్ల జమీందారు బాగమతి తీశారు అశోక్ ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చూపించాను. అది కూడా మంచి క్యారెక్టరే. ఇప్పుడు ఆత్మ కథ అని ఒకటి చేశాను. శ్రీనివాస్ గుండ్రెడ్డి అని అతను అయిపోయింది సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. దాంట్లో ఆత్మ నేనే, ఆత్మకథలో నేనే టైటిల్ నాదే. అది ఒకటి ఇంకా రిలీజ్ కొందాం. అప్పుడు మంచి మంచి సినిమాలు ఉన్నాయమ్మా. ఇంకా స్వతహాగా మీకు ఎట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టం సార్? అంటే మీరు ఇందాక అన్నారు నేను విలన్ గా నాకు ఇష్టం కానీ ఎక్కువ విలన్ ఇష్టం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది చేసేస్తాను నేను, వదలేదు. ఇప్పుడు నిన్న రాంబాబు గారని ఆయన అంతకుముందు మాకు ఉత్సవం అనే సినిమాల్లో అతను కోటేటింగ్ చేశాడు. ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నాడు ఒకటి. ఎవరంటే ఉదయ్ భాను యాంకర్ గారు ఉన్నారు కదా మేడం, వాళ్ళ అమ్మాయి చెప్పాలండి. దాంట్లో హీరోయిన్ అంతా ఆ అమ్మాయి. అంటే చిన్నపిల్ల మీద ఆ పిల్లకి తాతగా నిన్న పిలిపించి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అది రేపటి నుంచి షూటింగ్ ఉందమ్మా, 4 రోజులు. అది బాగుంది. అంటే పేరు ఇంకా పెట్టలేదు, నక్షత్ర అని అనుకుంటున్నారు. అమ్మాయి పేరు దాంట్లో నక్షత్ర అనుకుంటున్నారు కానీ నక్షత్ర పేరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉందంట. అందుకే టైటిల్స్ కోసం చూస్తున్నారు. అదొకటి ఇప్పుడు రేపటి నుంచి చెయ్యాలి. ఇంకా ఉన్నాయమ్మా, పేర్లు మర్చిపోతున్నాం, చాలా ఉన్నాయి. మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సార్ మీరు సినిమాలు చూస్తారు? బెల్లంకొండ శ్రీనివాస గారి సినిమా ఒకటి చేయొచ్చాను. మళ్ళీ అది ఒకటి ఉంది. తర్వాత పోలూరి కృష్ణ గారు దర్శకత్వంలో ఒక సినిమా మొదలవుతుంది. రేపు నాకు 16 నుంచి డేట్లు ఇచ్చారు, 10 రోజులు. అది ఒకటి ఉంది. ఇవి చాలా ఉన్నాయి. డేట్లు క్లాష్ వస్తాయి కొన్ని. బాగా కష్టం అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? అంటే ఏది లేదమ్మా, ఏది లేదు, అంత ఈజీగా చేయటమే. పలానా క్యారెక్టర్ కష్టం అనేది నాకేమనిపించలేదు. అదే డైరెక్టర్ మనకి ఫ్రీనెస్ ఇస్తే చేసేస్తూ ఉంటాం. కొంతమంది డైరెక్టర్ అంటే నేను చెప్పినట్టు చేయమన్నా అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేయడానికి కొంచెం టైం పడుతుంది. డైలాగ్ ఓన్ చేసుకోమన్నా అనుకోండి, ఓన్ చేసుకోమని ఆ డైలాగ్ ఓన్ చేసుకున్నట్టుగా మనం చెప్తే చక్కగా వస్తుంది. లేదు నేను రాసినట్టు అక్షరం చెప్పాలనుకోండి, అది కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. సాధారణంగా ఓన్ చేసుకోమంటారు. ఎందుకంటే ఉన్న అనుభవం మీద వాళ్ళ డైరెక్టర్స్కి ఏంటంటే ఓన్ చేసుకుని చెప్తే పేరు వచ్చేది ఆయనకే కదా, కాబట్టి ఫ్రీనెస్ ఇస్తారు. సార్ అల్టిమేట్ గా అంటే ఇట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చినారా ఈ ఇండస్ట్రీలోకి, లేకపోతే ఇక ముందు ఇంకా ఎక్కడి దాకా వెళ్ళాలని ఒక గోల్ లాంటిది ఏమైనా ఉందా? ఏమీ లేదమ్మా, నాకు గోల్ అంటూ ఏం లేదమ్మా. ఫ్లోలో వెళ్ళాను. 33 సంవత్సరాలు ఉద్యోగం చేసుకున్నా. అది మాకు పృథ్వీ మిజైల్ అని అబ్దుల్ కలాం గారు మా బాసు. అబ్దుల్ కలాం గారితో మాకు అటాచ్మెంట్ ఉండేది ఎక్కువ. ఆయన చేసాం, 33 ఇయర్స్ చేసాం. ఇంకో 5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. పిల్లలు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకెందుకు బయటకు వచ్చేద్దాం, ఇంకాను 5 సంవత్సరాల అమౌంట్ మనకు వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా సీరియల్ అని ట్రై చేద్దామని అనే ఉద్దేశం బయటకు వచ్చాం. సీరియల్ చేసాం కొన్ని. నా పేరు మీనాక్షి, బంగారు బంజరం, తర్వాత సూర్యవంశం, పుట్టింటి పొట్టిచేరు లాంటి అన్నీ మెయిన్ క్యారెక్టర్లు చేసాం. ఆ తర్వాత అనుకోకుండా రాజ్యంలో వేషం పడింది. ఇక రాజ్యంలో వేషం పడిన తర్వాత ఇక నేను వద్దన్న సినిమాలు వస్తానే ఉన్నాయి నాకు. అంతే జరిగింది తప్పితే నాకు గోల్ అంటూ లేదు. సినిమాలో చేయాలని పెద్ద పేరు రావాలనేది ఏం లేదు. అవి పేరు వస్తుంది, అలాగే డబ్బులు వస్తున్నాయి. ఏది ఎక్కువ తృప్తి ఇస్తుంది సార్? తృప్తి ఏది ఎక్కువ ఇస్తుంది? తృప్తి అదే నాకు. డబ్బు కంటే మనకి వేషం కావాలి మెయిన్. అలా అని చెప్పి పచ్చోడు ఒట్టిగా చేయం కదా, ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే కదా. కాకపోతే ప్రాజెక్ట్ను బట్టి నేను డబ్బులు డిమాండ్ చేస్తాను. డిమాండ్ లేదు, అసలు డిమాండ్ లేదు. ఇందాక అడిగారు చూడండి, మేనేజర్ని పెట్టుకోలేదని. మేనేజర్ని పెట్టుకుంటే ఒకసారి నాకేమవుతుందంటే మేనేజర్ వల్ల కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ
వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ రేట్ చెప్పాను అనుకోండి పిలవడం మానేస్తారు వాళ్ళు. నేను అనుకోండి ఇంత అని చెబుతా, అబ్బాయి 10 రూపాయలు తీసుకుంటాను అనుకో, వాడు 5 ఇస్తా అంటాడు, లేదా ఒక 8 అంట 6 ఇస్తానంట, ఆ విధంగా ఫిక్స్ అవుతాం. అలాగే నేను పోతున్నాను కాబట్టి నాకెప్పుడు సినిమాలు చేతిలో లేవన్న ఆ బాధే లేదు అసలు.